ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క సత్యసాయి జిల్లా నుంచి ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ తరపు నుంచి ఎన్డీఏ కూటమిలో చేర్చుకొని రాష్ట్ర ప్రధానమంత్రి గారికి కంగ్రాచులేషన్స్ మరియు బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గంతో పాటు ముఖ్యంగా మనకు 50 కిలోమీటర్స్ రేడియస్లో 3 మంత్రులు కావడం గర్వకారణం. మరి అందులో ధర్మారం ఎమ్మెల్యే మంత్రివర్యులు సత్యకుమార్ అన్న గారికి, పెనుగొండ మంత్రివర్యులు సబితమ్మ గారికి, అదేవిధంగా రాయచోటి మంత్రివర్యులు రామప్రసాద్ రెడ్డి గారికి, వారికి కూడా కంగ్రాచులేషన్స్ బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ, కదిరి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా శాసనసభకు వెళ్ళినటువంటి కందుకుంట వెంకట ప్రసాద్ గారికి కూడా బెస్ట్ ఆఫ్ లక్ మరియు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కదిరి నియోజకవర్గానికి సంబంధించి సత్యసాయి జిల్లాలో కదిరి నియోజకవర్గానికి ఒక ప్రాధాన్యత కలిగి ఉంది. ఎందుకంటే ధర్మారం నియోజకవర్గం, పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించిన అన్ని రకాల లావాదేవీలు కానీ, వ్యాపార లావాదేవీలు కానీ, లేదంటే రిలేషన్స్ కానీ మొత్తం కదిరితో ముడిపడి ఉన్న సందర్భంగా కదిరి నియోజకవర్గానికి సంబంధించి మరి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి కందుకుంట ప్రసాద్ గారికి ఎక్కువ బాధ్యతలు ఉన్నాయనే సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయని తెలియజేస్తూ, ముఖ్యంగా కదిరికి సంబంధించి గత 30 సంవత్సరాలుగా మరి ఎన్నో రకాలైన డెవలప్మెంట్స్ కూడా జరగాలని ప్రతిపాదనలు జరుగుతూ రావడం జరిగింది. అందులో భాగంగా సరే కదిరి నియోజకవర్గానికి వచ్చిన అదృష్టం ఏమంటే కేంద్రంలో ప్రభుత్వం కలిగి ఉండడం, మరియు రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, కదిరిలో ఎమ్మెల్యేగా మరి ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నిక కావడం, ఇవన్నీ కూడా శుభ పరిణామాలు. మరి దీంట్లో దృష్టి పెట్టుకొని ఆరోగ్యపరంగా కదిరికి సంబంధించినటువంటి హాస్పిటల్ను సూపర్ స్పెషాలిటీ తరహాలో చేయడానికి 100% అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ మెటర్నరీ హాస్పిటల్ ఏదైతే మనకు డెలివరీలు కావాల్సిన కాన్పుల ఆసుపత్రికి సంబంధించిన విషయంలో మరి ఖచ్చితంగా నేషనల్ హెల్త్ మిషన్తో మాట్లాడి మరియు గౌరవ మంత్రివర్యులు ధర్మారం మినిస్టర్ గారు సత్యకుమార్ గారు ప్రోత్సాహంతో ఇక్కడ సూపర్ స్పెషాలిటీ తరహాలో కాన్పుల ఆసుపత్రి కానీ లేదా ఇతరత్ర సౌకర్యాలతో హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి 100% అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడికి సంబంధించి ఒక మెడికల్ కాలేజు, అదేవిధంగా ఒక నర్సింగ్ కాలేజు కానీ తీసుకొని వస్తే చాలా బాగుంటుంది. అవకాశాలు కూడా పూర్తిగా మెండుగా ఉన్నాయి. ఇవన్నీ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాలైన ఎక్స్ట్రా బెడ్స్ కావాల్సినటువంటి వసతులు ఉన్నటువంటి హాస్పిటల్ మనకు కలిగి ఉంది. కాబట్టి దాని మీద ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టడం, అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయంలోకి వస్తే
దాదాపు 20-25 వేల మంది ప్రైవేట్ పాఠశాలల్లో మరియు గవర్నమెంట్ పాఠశాలలో ఈ కదిరి నియోజకవర్గంలో పిల్లలంతా మరి 1వ క్లాస్ నుంచి డిగ్రీ వరకు వివిధ దశల్లో చదువుతూ ఉన్నారు. వారికి ముఖ్యంగా 6 మండలాలకు సంబంధించిన కస్తూర్బా స్కూల్స్ అన్ని కూడా అప్గ్రేడ్ చేసి ఇంటర్మీడియట్ వరకు తీసుకొని పోయేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా మోడల్ స్కూల్స్కి సంబంధించిన విషయంలో నల్లజెరువులో మాత్రమే ఉంది. ఇది కూడా గత 2019-24 మధ్యలో గార్లపెంటలో స్థలభావం పరిస్థితుల వల్ల మోడల్ స్కూల్ కూడా రిటర్న్ కావడం జరిగింది. మరి 6 మండలాలకు సంబంధించిన మోడల్ స్కూళ్ళు కస్తూర్బా స్కూళ్ళు కూడా తీసుకొని రావడానికి పూర్తిగా అవకాశాన్ని ఏర్పరచుకోవడంతో పాటు అదేవిధంగా ఈ యొక్క కదిరి నియోజకవర్గంలో దాదాపు విస్తృత స్థాయిలో కలిగినటువంటి 10-12 మండలాలకు సంబంధించి 5 లక్షలు 6 లక్షల మంది జనాభా కలిగినట్టుగా ఉండడం వల్ల ఇక్కడికి సంబంధించి ఒక మహిళా యూనివర్సిటీ అదేవిధంగా ఎస్కే యూనివర్సిటీ అప్లికేటెడ్ టు ఒక బ్రాంచ్ తీసుకొని వచ్చినట్లయితే జరగబోయే రోజుల్లో కడపలో ఏ విధంగా ఎస్కే యూనివర్సిటీ నుంచి యోగి యూనివర్సిటీగా మారిందో అదేవిధంగా కదిరి నియోజకవర్గంలో మరి అలాంటి తరాలు ఒక యూనివర్సిటీ తీసుకొని వస్తే భావితరాలకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయంలో ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యం కూడా సరే అమ్మకు వందనం అని ఏదైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పడం తర్వాత ఈసారి నా దృష్టికి వచ్చిన ప్రకారంగా ఉండడం వల్ల ఇక్కడికి సంబంధించి ఒక మహిళా యూనివర్సిటీ అదేవిధంగా ఎస్కే యూనివర్సిటీ అప్లికేటెడ్ టు ఒక బ్రాంచ్ తీసుకొని వచ్చినట్లయితే జరగబోయే రోజుల్లో కడపలో ఏ విధంగా ఎస్కే యూనివర్సిటీ నుంచి యోగి యూనివర్సిటీగా మారిందో అదేవిధంగా కదిరి నియోజకవర్గంలో మరి అలాంటి తరాలు ఒక యూనివర్సిటీ తీసుకొని వస్తే భావితరాలకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయంలో ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యం కూడా సరే అమ్మకు వందనం అని ఏదైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పడం తర్వాత ఈసారి నా దృష్టికి వచ్చిన ప్రకారం ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కూడా దాదాపు ఏదైతే ఆ 15,000 రూపాయలు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా గవర్నమెంట్ ఉందో అంత ఫీజెస్ పెంచినారని నా దృష్టికి రావడం జరుగుతూ ఉంది. మరి ఆ విషయం మీద ముఖ్యంగా కదిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్లో మెజార్టీగా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్లో మరి పార్ట్నర్షిప్ కలిగినటువంటి బాధ్యులు కలిగి ఉన్నారు కనుక ఈ విషయం మీద గౌరవ ఎమ్మెల్యే గారు వాళ్ళని కూర్చోబెట్టి ఫీజెస్ విషయంలో కూడా ఒకసారి వారితో మాట్లాడి ఆ విషయాల మీద వీళ్ళంత వరకు తగ్గిస్తే చాలా మంచిదని నా యొక్క సూచన. ఎందుకంటే ఈరోజు పేదవాడి మీద దాదాపు ఇప్పుడు పెంచిన ఫీజులు తర్వాత గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎంతైతే వసూలు చేయాలో అంతకంటే ఎక్కువ ఫీజులను టాలీ చేస్తే నాకున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు ప్రతి సంవత్సరం 50 కోట్లు డబ్బులు పేదవాని మీద భారం పడుతుందనే విషయం మీద కొంత క్లారిటీ ఉంది. మరి పూర్తి క్లారిటీతో ఇంకొకసారి మళ్ళీ వీటి గురించి నేను మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా కదిరి నియోజకవర్గానికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ విషయంలో మనకు కియా అనుబంధ సంస్థలన్నీ చాలా దగ్గర ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ పరిశ్రమలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా మొబైల్ పరిశ్రమలు రావడానికి ఉంది. దీనికి సంబంధించిన విషయంలో గత ప్రభుత్వంలో గట్ల దగ్గర 100 ఎకరాలు ఇండస్ట్రియల్ ముందే నేను ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఈ విషయం మీద కియా అనుబంధ సంస్థలు కదిరికి తీసుకొని రావాలని అదే శ్రీ సిటీలకు సంబంధించి 2-3 మొబైల్ కంపెనీలు కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మహిళా యొక్క ఎక్కువ మ్యాన్ పవర్ మహిళలు ఈ 10 మండలాల్లో ఉండడం జరుగుతుంది. ఎక్కువ బీడీ కార్మికులు కూడా ఉన్నారు ఇక్కడ. మరి ఈ విషయాల మీద మరి గవర్నమెంట్ ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చినట్లు దాదాపు 10,000 మందికి మనం ఉద్యోగాలు ఇప్పించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి సంబంధించి ఈ కదిరి నియోజకవర్గంలో ఎక్కువ మంది నిరుద్యోగులు ఉండడం వల్ల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని చాలా ఇమీడియట్గా యుద్ధ ప్రతిపదిక మీద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొని వచ్చి యువకులకంతా ఉద్యోగాలు ఇప్పించడానికి మరి ఇక్కడ అనుబంధ సంస్థలు ఇండస్ట్రీస్ తీసుకొని రావడానికి ఇక్కడ స్థలం కూడా కేటాయించడం జరిగింది. గతంలో నేను ఢిల్లీ పెద్దలతో కూడా మాట్లాడేసి
దీనికి సంబంధించిన ఇండస్ట్రీస్కి సంబంధించిన కియా మోటార్స్ కూడా మాట్లాడడం జరిగింది. ఆ విషయాల మీద స్థానిక ఎమ్మెల్యే గారు ఇన్స్టేట్ తీసుకొని నిరుద్యోగతను కదిరి నియోజకవర్గంలో రూపుమాపడానికి మెండుగా అవకాశాలు ఉన్నాయి ఈ 5 సంవత్సరాలని మరి తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించిన విషయంలో కదిరి నియోజకవర్గంలో ముఖ్యంగా మనకి ఆల్రెడీ రీసెర్చ్ సెంటర్ ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఉన్నది. దీంతోపాటు సోలార్లో 398 ఎకరాలు మన ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి అప్లికేటెడ్ టు ఆ స్థలం కేటాయించడం జరిగింది. 398 ఎకరాలు. అప్పుడు ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ ఇక్కడ ఉన్నటువంటి నాయక్ గారు, తర్వాత అక్కడ సోలార్లో ఉన్నటువంటి కొంతమంది ఆ యొక్క పరిశ్రమవేత్తలు, అదేవిధంగా అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్, వీళ్ళంతా కలిసి నాణ్యమైన అంటే ఏదైతే యూనివర్సిటీకి అవసరమైన భూమి కావాలో ఆ భూమి కాకుండా అక్కడ ఉన్నటువంటి ఎలిగిల్లు ప్రాజెక్టులో మునకడి భూమి అంతా ఇవ్వడం జరిగిందని నా దృష్టికి రావడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆ విషయం మీద కొంత ఇన్స్టేట్ తీసుకొని మరి యూనివర్సిటీకి అగ్రికల్చర్ యూనివర్సిటీకి అవసరమైన భూమిని కేటాయించడం వల్ల మరి రేపు పొద్దున్నే మనకి ఇక్కడ సంబంధించినటువంటి దాదాపు ఎంతమంది పిల్లలకు మనం ఆ యూనివర్సిటీ స్థాపించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి రైతులకు వారి నుంచి ఎక్కువ సేవలు తీసుకోవడానికి అవకాశం ఉంది. మరి సత్యసాయి జిల్లా ఏర్పడిన తర్వాత కృషి విజ్ఞాన కేంద్రాలు అంటే దాదాపు దానికి సంబంధించిన విషయంలో ఇప్పుడు కళ్యాణదుర్గలో ఒకటి, అనంతపూర్లో 2 ఉన్నాయి. ప్రతి జిల్లాకు ఒకటి ఉండాలి. మరి కృషి విజ్ఞాన కేంద్రాలకు సంబంధించి కదిరి నియోజకవర్గం మనకు ఇక్కడ రీసెర్చ్ సెంటర్ ఉండడం వల్ల చాలా అనువైన ప్రాంతంగా గుర్తించడంతో పాటు ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక మంత్రివర్యులైనటువంటి సత్యకుమార్ అన్న గారు, అదేవిధంగా పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మరి వీళ్ళందరితో మాట్లాడి ఈ యొక్క సెంటర్ పాయింట్ అటువంటి కదిరి నియోజకవర్గానికి కృషి విజ్ఞాన కేంద్రాన్ని తీసుకొని వచ్చినట్లయితే రైతులకు అన్ని విధాలుగా మనం ఆదుకునే వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో నేను FBOs ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని ప్రతి మండలానికి ఒక FBO రిజిస్టర్ కూడా చేయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో అగ్రికల్చర్ మినిస్టర్తో మాట్లాడి ఆ రోజు నేను ఇవన్నీ కూడా ముందరికి తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉన్నటువంటి FBOs ప్రతి మండలానికి కూడా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ రూపంలో దాదాపు 2,000-2,500 మందిని మనం రైతులను తీసుకొని సంబంధించినటువంటి మెషనరీస్, సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజ్లు, సంబంధించినటువంటి ప్రాసెసింగ్ యూనిట్లన్నీ తీసుకొని రావడానికి అవకాశం ఉంది కనుక ఆ విషయం మీద రైతులకు ఉపయోగపడే విధంగా చేయాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించిన విషయంలో సబ్సిడీ విషయంలో, ఎందుకంటే వర్షాభావ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో దాదాపు 90% సబ్సిడీ వచ్చే డ్రిప్ ఇరిగేషన్ కూడా మరి రెన్యువేట్ చేసి జరగబోయే రోజుల్లో ఆ విషయాన్ని కూడా రైతులకు సంబంధించిన విషయంలో మరి పూర్తిగా ముందరికి తీసుకొని పోవాలని ఒక ఆలోచన జరుగుతూ ఉంది. మరి దాంతోపాటు కదిరి టౌన్కు సంబంధించి ముఖ్యంగా మాస్టర్ ప్లాన్ అమలు చేయడం, విస్తారమైన రోడ్లు తీసుకొని రావడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ను కూడా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కదిరికి సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఒక డ్రీమ్. ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి పూర్తిగా అవకాశం ఉంది ఇప్పుడు ఉన్నట్టు ఎమ్మెల్యే గారికి అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఓపెన్ పార్కులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని అన్నింటి గుర్తించేసి వాటి గురించి మాట్లాడడం. అదేవిధంగా ఈ వాటర్ గ్రిడ్కి సంబంధించిన విషయంలో కదిరి నియోజకవర్గంలో వ్యవసాయాన్ని తాగునీరుకు సాగునీరుకు సంబంధించిన విషయంలో చెర్లపల్లి డ్యాము, తర్వాత పెడవలి ప్రాజెక్టు, ఎలిగిల్ ప్రాజెక్టు, ఈ 3 ఒక వాటర్ గ్రిడ్ కానీ చేయగలిగినట్లయితే మనం ఖచ్చితంగా నియోజకవర్గ వ్యాప్తంగా అందరికీ మంచినీళ్ళతో పాటు గార్లపేట దగ్గర లిఫ్ట్ వర్క్ పూర్తిగా కంప్లీట్ అయిపోతే గార్లపేట నుంచి దాదాపు ఒక 62 చెరువులకు నీళ్లు తీసుకొని పోవడానికి కూడా అవకాశం ఉంది. ఆల్రెడీ ఇది ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు 100 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ ఆర్డర్స్ కూడా కంప్లీట్ అయినాయని చెప్పడం జరుగుతూ ఉంది. కనుక ఈ విషయాల మీద కూడా దృష్టి పెట్టాలని నేను ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఇండోర్ స్టేడియం కూడా కదిరికి సంబంధించిన స్పోర్ట్స్ కోటాలో తీసుకొని రావడానికి అవకాశం ఉంది. మరి వీటితో పాటు
కదిరి నియోజకవర్గానికి సంబంధించి యూత్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ప్రతి విషయంలో కూడా ముందరకు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ కౌన్సిలింగ్ ద్వారా లేదా రకరకాల పద్ధతులు వాళ్ళందరినీ కూడా మంచి పద్ధతుల్లో తీర్చిదిద్దడానికి యుద్ధ ప్రతి మీద వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొని రావాలి అని పూర్తిగా తెలియజేస్తున్నాను. మరి ఇన్ని బాధ్యతలు పెట్టుకొని బాధ్యతలకు సంబంధించిన విషయంలో గవర్నమెంట్ మొన్నే వచ్చింది కాబట్టి ఒక సూచనప్రాయంగా జరగబోయే రోజుల్లో మరి ఇది గత 30 సంవత్సరాల నుంచి ప్రతి ఎమ్మెల్యేకి ఒక డ్రీమ్గా ఉన్నటువంటి టూరిజం సర్క్యూట్ మరి ఇప్పుడు ఒక ఇంప్లిమెంటేషన్కి అవకాశం వచ్చినటువంటి అవకాశం గౌరవ ఎమ్మెల్యే గారికి ఇప్పుడు దక్కడం జరుగుతూ ఉంది. ఎందుకంటే యునెస్కోలో చేర్చి లేపాక్షి దానికి సంబంధించి పార్లమెంట్లో నేను యునెస్కోలో ఆ రోజు గత బీజేపీలో నేను ఉన్నప్పుడు యునెస్కోలో చేర్చడం జరిగింది. అక్కడ గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా 2 గంటల సమయం లేపాక్షిలో గడపడం జరిగింది. లేపాక్షికి సంబంధించి 120 కోట్లతో బైపాస్ రోడ్ కూడా వేయించడం జరిగింది. అంటే టూరిజం సర్క్యూట్ను మనం లేపాక్షి, తర్వాత పెనుగొండ పోర్టు, పుట్టపర్తి, కాదిరి నరసింహస్వామి టెంపుల్, అదేవిధంగా యోగేమన సమాధి, అక్కడి నుంచి తిమ్మమ్మ విమానం, ఇవన్నీ ఒక టూరిజం సర్క్యూట్గా చేయడానికి అత్యున్నతమైన అవకాశం కలిగినటువంటి కదిరి ఎమ్మెల్యే ఈ విషయం మీద కొంత దృష్టి పెట్టి, ఎందుకంటే తను కూడా టూరిజం సర్క్యూట్ చేయాలని చాలాసార్లు నేను మీడియాలో కూడా వినడం జరిగింది. మరి అంత గొప్ప అవకాశం ఉంది. అదేవిధంగా నరసింహస్వామి టెంపుల్కి సంబంధించి 99.99% ఇంకా చేయవలసి ఉందని తను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత చెప్పడం జరిగింది. మరి ఆ నరసింహస్వామి టెంపుల్కి సంబంధించి, ఎందుకంటే ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి కాదిరి నరసింహస్వామి టెంపుల్కి మరి పలు దేశాల నుంచి, భారతదేశం నుంచి ఎక్కువ మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఒక మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో అదే ప్రజా పద్ధతిలో, అంటే ప్రజల మధ్య దాన్ని తను ఒక నోట్ రిలీజ్ చేసి ఈ విధంగా చేయాలని, మరి దానికి సంబంధించినటువంటి సజెషన్స్ తీసుకోవాలని కూడా నేను సూచించడం జరుగుతూ ఉంది. కదిరికి సంబంధించిన విషయంలో మరి ఇన్ని చేయడానికి ఎందుకు అవకాశం ఉందంటే, జరగబోయే రోజుల్లో కదిరి నియోజకవర్గం నుంచి 3 నేషనల్ హైవేస్ వస్తూ ఉన్నాయి. ఒకటి గ్రీన్ఫీల్డ్ హైవే, ఒకటి నేషనల్ హైవే, ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఏదైతే మనకు కదిరి నుంచి రాయచోటి మధ్యలో ఏదైతే ఉందో దీనికి అవకాశం ఉంటే యుద్ధ ప్రాతిపదిక మీద 3 నెలల్లో పూర్తి చేస్తాము లేదా 6 నెలల్లో పూర్తి చేస్తామంటున్నారు. కానీ అవకాశం ఉంటే దీన్ని కూడా 4 లైన్స్ రోడ్డు చేసినట్లయితే, ఎందుకంటే ఎక్కువ రాయచోటి నుంచి ఇది ఇంతకుముందు సిరా టు రాయచోటికి ఒక నేషనల్ హైవే ప్రతిపాదన ఉంది. కాబట్టి ఆ విషయం మీద కూడా ఎమ్మెల్యే గారు 4 లైన్స్ రోడ్డుకు ప్రతిపాదన పంపినట్లయితే మరి కేంద్ర ప్రభుత్వంతో కూడా మా వంతు కృషిగా ఖచ్చితంగా మేము కూడా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా కదిరి నియోజకవర్గంలో ఇప్పుడు ఆఫరింగ్ రోడ్డు మాత్రమే వచ్చింది. ఆఫరింగ్ రోడ్డు వచ్చినప్పుడు, ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు, పుట్టపర్తిలో గడ్కరీ గారు వచ్చినప్పుడు, ఈ యొక్క ఫండ్స్ శాంక్షనింగ్ అయినప్పుడు కూడా నా వంతు కృషిగా నేను కూడా ఆ రోజు కేంద్ర మంత్రి వర్యులకు కృషి చేసి ఆ యొక్క ఫండ్స్ రిలీజ్ చేయించడం జరిగింది. ఇప్పుడు ఒక గొప్ప అవకాశం ఏమంటే, దాన్ని రింగ్ రోడ్డుగా మనం ప్రతిపాదన చేసినట్లయితే దాదాపు 2000 ఎకరాలు మనకు కదిరి నియోజకవర్గానికి సంబంధించి నివాస యోగ్యమైన హౌసింగ్ సైట్స్కు అవైలబుల్ వచ్చే ల్యాండ్ మనకి దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు సామాన్య ప్రజలు కొనాలి అంటే, మధ్యతరగతి కుటుంబీకులు కానీ లేదా ఎంప్లాయర్స్ కొనాలంటే 10 లక్షల రూపాయలు తక్కువ లేదు స్థలం సెంట్ వాల్యూ. ఇట్లా 2000 ఎకరాలు కానీ మనకు రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఎలిజిబిలిటీలోకి వచ్చినట్లయితే 2 లక్షల రూపాయలకే మనకు దొరుకుతుంది. ప్రతి కామన్ మ్యాన్ కూడా, అంటే ఎంప్లాయర్స్ కానీ మధ్యతరగతి కుటుంబీకులు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరి నివాస యోగ్యానికి అవసరం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం ఇచ్చే సెంటు భూమిలో కాకుండా ఈసారి 2 సెంట్లు భూమి ఇస్తాము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అని చెప్పడం జరిగింది. మరి ఈ 2 సెంట్ల భూమి ఇప్పుడు ఇచ్చినటువంటి 3000 మందికి పట్టాలు, ఇంకా ఇవ్వబోయే 1500 పట్టాలు, అంటే దాదాపు 4500 మందికి పట్టాల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ 4500 మందికి ఏదైతే సెంటింగ్ కాల్ ఉందో దీన్ని 2 సెంట్లకు చేసినట్లయితే ఖచ్చితంగా 2000 మందికి అవి సర్దుబాటు జరుగుతాయి. మిగతా 2000 మందికి ఏ విధంగా అంటే దాదాపు ఒక 6000 మందికి కదిరిలో దాదాపు 10,000 మందికి హౌసెస్ కావాల్సింది వస్తుంది. ఇది పేదవాళ్ళకు సంబంధించి ఇండెంట్ పెట్టడం ఇప్పుడు మున్సిపాలిటీకి.
అంటే దాదాపు ఇంకా 4000 హౌసెస్ కావాల్సింది వస్తుంది. అంటే దాదాపు ఒక్క 200 ఎకరాలు మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైతే రింగ్ రోడ్డు చేస్తామో అప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మనం పేదవారికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఈజీ అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కదిరికి సంబంధించిన వరకు ఇప్పటికే టిట్కో ఇండ్లు ఏదైతే ఉన్నాయో వాటికి వంటివన్నీ కూడా వీలైనంత తొందరగా నివాస యోగ్యమైన ప్రాంతంగా మార్చడానికి కృషి చేయాలని మరొకసారి ఈ యొక్క అత్యున్నతమైన అవకాశం 30 సంవత్సరాల తర్వాత కదిరి నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేకి రాని అవకాశం ఇప్పుడున్నటువంటి గౌరవ శాసనసభ్యులకు రావడం జరిగింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడడం, ఇక్కడ కదిరి నియోజకవర్గంలో గెలిచడంతో పాటు శుభతో చాలా మంచి వాతావరణం. ఎందుకంటే ఇక్కడ కదిరి నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి విషయంలో అందరూ కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయి, అన్ని పార్టీలు కూడా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని ఖచ్చితంగా ఈ యొక్క పరిణామాలన్నీ పూర్తిగా కంప్లీట్ చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను తెలియజేస్తూ, అదేవిధంగా ఎలక్షన్స్ ముందు జరిగినటువంటి వివిధ రకాలైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శలతో చాలా విషయాలు ముదరపోవడం జరిగింది. ప్రతి విమర్శల సందర్భంగా కొన్ని విషయాలలో కొంత అవకాశాన్ని ఏదైతే మాట్లాడదలుచుకున్నామో దానికంటే కొంత ఆ సైడ్ నుంచి కానీ ఈ సైడ్ నుంచి కానీ అన్పార్లమెంటరీ వర్డింగ్స్ కొన్ని ఎక్స్చేంజ్ కావడం జరిగి ఉంటాయి. నా సైడ్ నుంచి అది ఉన్నా కూడా, లేదా నాకు సంబంధించిన సైడ్ నుంచి ఉన్నా కూడా, ఆ సైడ్ నుంచి ఉన్నా కూడా వాటన్నిటిని కూడా జరగబోయే రోజుల్లో సరిదిద్దుకొని కదిరి నియోజకవర్గానికి సంబంధించిన సద్హృదమైన ప్రభావితంతో ముందరికి తీసుకొని పోవాలి. అలా కాకుండా ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే కౌంటింగ్ సెంటర్ నుంచి నేను బయటికి రావడం వెంటనే నా మీద ఇమీడియట్గా ఒక 100 మందితో అటాక్ రావడం, సరే అదేదో జరిగిపోయిందని అనుకుంటే లోపల ఇదేతోళ్ళని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఏదో దెబ్బ తగిలితే నేను ఏదో కొట్టుకున్నారు, పాపం ఆయన హాస్పిటల్ ఉన్నారంటే నేను ఆయన మానవతా హృదయంతో అతన్ని పరామర్శించడానికి పోతే నా మీద SC ST కేసు పెట్టడం. కేసులకేం భయపడలేదు, కానీ అలాంటి వాతావరణం అనేది జరగబోయే రోజుల్లో, ఎందుకంటే ఏ వ్యక్తికైనా వ్యక్తిగతంగా ఏ వ్యక్తి మీద ఏ వ్యక్తికి కక్ష సాధింపు చర్యలు ఉండేటువంటివి అసంభవం, చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. అట్లని ఈరోజు ఊరికే SC ST కేసు పెట్టడము, సరే దానికి సంబంధించింది నేను SP గారితో మాట్లాడడం జరిగింది. అది జరగబోయే రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకుల దృష్టికి వచ్చిందో లేదో అనే విషయాలు కూడా నేనేమి ప్రస్తావన పోలేదు. ఖచ్చితంగా నేను దానికి సంబంధించినది న్యాయపరంగా న్యాయం చూసి వాళ్ళే నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జరగబోయే రోజుల్లో నేను ఒకటే తెలియజేస్తున్నా, రాజకీయాలు వేరే, ప్రాంతీయ అభివృద్ధి వేరే. రాజకీయాలు ఎలక్షన్స్ టైంలో ఒక 3 నెలలు 6 నెలలు చాలా వేడి అయిన వాతావరణంలో ప్రతి ఒక్కరూ కొంత అట్లో ఇట్లో మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకంగా కదిరి ప్రత్యేక పరిస్థితుల్లో గత 10 సంవత్సరాల నుంచి కూడా ఒక్కరిని చూస్తే ఒకరి శత్రుత్వం కలిగిన వాళ్ళంతా కూడా ఒకటై ఒక్కసారిగా ఒక రాజకీయ వాతావరణాన్ని, ఒక ప్రత్యేకమైన పరిస్థితిని కదిరిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మంచి వాతావరణమే, ఆ విషయంలో నేను ఏరేది మాట్లాడలేదు. ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% 15 నుంచి 20,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని కూడా మేమందరం కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఓడిపోవడానికి గల కారణాలు, ఓడిపోవడానికి ఏర్పడిన పరిస్థితులు, లేదంటే ఈరోజు ఆ ఓట్లన్నీ బూడ్చి మళ్ళీ తెలుగుదేశం పార్టీ 5,000 పైన 6,000 చిలుకు ఓట్లతో గెలిచడము, ఇవన్నీ కూడా
మరొకసారి మేము ఈ విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన చేసి మరొకసారి ఈ విషయం మీద ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఏది ఏమైనా కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడడం, ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలిచడం, జరగబోయే రోజుల్లో కదిరి రూపురేఖలు మార్చడానికి అవకాశం, అభివృద్ధి పూర్తిగా ఉంది. వీటి మీద దృష్టి పెట్టాలని మరి జరగబోయే రోజుల్లో స్నేహపూర్వకమైన వాతావరణంలో రాజకీయాలు చేయాలని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తెలియజేస్తున్నాను. మరి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని జరగబోయే రోజుల్లో మనమందరం కూడా కదిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి 50 కిలోమీటర్ రేడియస్లో మనకు ముగ్గురు మంత్రులు కావడం, అందులో సత్యకుమార్ గారు మన ధర్మారం నియోజకవర్గంలో మంత్రివర్యులు కావడం, ఇంతకుముందు ముదుగుబ్బ మండలం కదిరి నియోజకవర్గంలో కావడం, మరి ఇవన్నీ శుభపరిణామాలు. ఈ విషయాల మీద అభివృద్ధి పంతంలో నచ్చడానికి మా వంతు కృషిగా ముందరికి ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రికా మిత్రులకందరికీ